హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నేను శారీ బాక్స్ ఫోల్డింగ్కి ప్రోడక్ట్స్ నాలెడ్జ్ గురించి మనం తెలుసుకుందాము. ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. ఇంకా పెన్ టు పెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మనకి ఏం ప్రోడక్ట్స్ కావాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది టేబుల్ అండి. టేబుల్ కంపల్సరీ కావాలి కదా మనకి శారీ బాక్స్ ఫోల్డింగ్ చేయాలంటే. టేబుల్ లేకపోయినా మామూలుగా ఏ టేబుల్ ఉన్నా పర్లేదండి. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ బాక్స్, స్ట్రీమ్ ఐరన్ ఉండాలండి. స్ట్రీమ్ ఐరన్ అంటే ఇంకా ఎవరికి తెలియదు, వాటర్ పోస్తాం కదా మనం, వాటర్ పోసి యూజ్ చేస్తాం. బట్ హీట్కి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, కాలిపోకుండా ఉంటుందండి. ఇదైతే స్ట్రీమ్ అయితే మనకి కింది నుంచి వస్తుంది, పైన నుంచి వస్తుంది. ఐరన్ బాక్స్ కంపెనీ నేమ్ వచ్చేసి ఫిలిప్స్ బ్రాండ్ అండి. నేనైతే అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఇక్కడ బటన్స్ కనిపిస్తున్నాయి కదా, పైన మొత్తం ప్రెస్ చేస్తాము. ఇక్కడ ఇది మాత్రం ఏ మూడ్లో పెట్టాలి అనేది ఇక్కడ చూస్తుంది. మనకి ఏ మూడ్ కావాలంటే ఆ మూడ్ పెట్టుకోవచ్చు అండి మనం క్లాత్ని బట్టి. అలాగే మనకి టేప్ కావాలి కదండి, మెజర్మెంట్స్ తీసుకోవడానికి ఖచ్చితంగా టేప్ కావాలి. వితౌట్ మెజర్మెంట్స్ తీసుకోలేం కదండి. సో 1 ఇంచెస్ టేప్ తీసుకొని మనం మెజర్మెంట్స్ ఎలా చెక్ చేసుకోవాలనేది టేప్తో చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పెగ్స్ అండి. క్లిప్స్ పెద్ద అంటే చిన్నవి కాదు, పెద్ద క్లిప్స్ అండి. టూ ఉంటే సరిపోతుంది, 4 కావాలి కానీ 2 ఉంటే సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు, 2 చాలు. అండ్ ఇది వచ్చేసి మ్యాట్, ఐరన్ మ్యాట్ అండి. మన హీట్కి అంటే మన ఐరన్కి హీట్కి కాలిపోకుండా ఉండడానికి ఐరన్ మ్యాట్ యూస్ చేస్తామండి, క్లాత్స్ కాలిపోకుండా ఉండడానికి. ఇది వచ్చేసి నేను మీషోలో నుంచి తీసుకున్నానండి. ఇవి వచ్చేసి పిన్స్, మనకి ఖచ్చితంగా బాల్ పిన్స్ అయితే యూజ్ అవుతాయండి. కొన్ని బాల్ పిన్స్ తీసుకోవాలి. అలాగే మనము సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా, ఆ సేఫ్టీ పిన్స్ కూడా 3 టైప్స్ ఆఫ్ సైజెస్ ఉంటాయండి. ఆ 3 సైజెస్ మనం సేఫ్టీ పిన్స్ తీసుకోవాలి. 0.0 సైజ్ ఉంటుంది, 1 సైజ్ ఉంటుంది, ఇలా 2 సైజ్ అనేవి 3 సైజెస్ ఉంటాయి. 3 పిన్స్ ఇలా తీసుకోవాలండి. ఆన్లైన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. జస్ట్ 299కి గ్రూప్ క్లాస్ చెప్తున్నాను. 1-to-1 క్లాస్ సింగిల్ పర్సన్స్కి అయితే 699కి చెప్తున్నాను. ఇంకా క్లాస్లో అయితే ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్రోడక్ట్ నాలెడ్జ్ గురించి.